కష్టపడి పండించిన కూరగాయలను కొనేవారు పోసి నిరసన వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా రైతులు వ్యాపారులు. సుల్తానాబాద్ మార్కెట్ ను అధికారులు ఎవరికి చెప్పకుండా మరో ప్రదేశానికి తరలించడంతో ఈ దుస్థితి ఏర్పడింది. పట్టణంలో ప్రతి సోమవారం వారాంతపు సంత నిర్వహిస్తారు. ఎప్పటిలాగే ఈ వారం కూడా చుట్టుపక్కల రైతులు వ్యాపారులు కూరగాయలను సంతకు తీసుకొచ్చారు. కానీ అప్పటికే అధికారులు మార్కెట్ ను తరలించడంతో కొనుగోలుదారులు ఎవరూ రాలేదు. దీంతో కూరగాయలు అమ్ముడుపోక రైతన్నలు వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం 10 కేజీల కూరగాయలు కూడా అమ్ముడుపోలేదని, లాభం సంగతి అటుంచితే రవాణా ఛార్జీలు కూడా తమ మీదే పడ్డాయని వాపోయారు. సంతను యథావిధిగా పాత ప్రదేశంలోనే నిర్వహించాలని రైతులు వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. అత్తలేదు కొసకు అత్తలేదు 6 బత్తాలు అంకాయ చెప్పినాక 3 బత్తాలు 9 బత్తాలు అంకాయ అన్ని చూసుకోండి అంకాయ బియ్యాలు కూడా పెట్టిన పాపం వాళ్ళకి అయితే నాకేం అయితే 20 రూపాయలకి 10 రూపాయల కిలో పెట్టిన వాళ్ళకి కూడా ఎక్కువ తీసుకుంటలేదు. పాపం చూసిందట పేరట ఆట మార్చిందని మరి అక్కడ ఆట మార్చిన సార్ ఎక్కడ పెడుతుంది సార్ రౌండ్ పెట్టు పెసు లేదా ఎక్కడన్నా లేదా పెసు ఎక్కడన్నా ఉంటే పెట్టు జాగా కాలు ఉంటే రౌండ్ పెట్టు అంత సమానం ఒక్కడే కదా సమానం వచ్చారు ఒకటి రైతులు కూడా బంద్ అవుతారు. రైతులు ఎవరు రైతులు నేను రాలంటాడు మనం రావే ఏమైతే. సుల్తానాబాద్ అంటేనే ఒక ప్రత్యేకత. సుల్తానాబాద్లో కూరగాయల మార్కెట్ అంటే అందులో సంత అంటే మరీ ప్రత్యేకత. ఎందుకంటే దేశ నలుమూలల ఒక 5 రాష్ట్రాల నుండి జీవనోపాధి కోసం ఇక్కడికి వచ్చి ఉండే లేబర్లు ఉన్న ప్రాంతం, అత్యధిక జనాభా ఉన్న ప్రాంతం. సోమవారం వచ్చిందంటే ఈ సంతకు దాదాపు ఒక 10 నుండి 15 వేల మంది వచ్చి నిత్యావసర వస్తువులైన కూరగాయలు కొనుక్కొని వెళ్తారు. అలాంటి సజావుగా సాగే కూరగాయల మార్కెట్ను కొంతమంది అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇక్కడి కాకుండా ఇంకో ఎంత ఇబ్బంది కలిగిందంటే వాళ్ళు కొనుక్కున్నది కాకుండా రైతులు పండించింది కాకుండా ఇలాంటివి కూడా అంటే వాస్తవానికి ఇక్కడ ఉంటుంది కూరగాయల మార్కెట్ ఇక్కడి ఇక్కడ రకం మేము జరిపినామని చెప్పి ఎలాంటి ప్రచారం చేయకపోవడం వల్ల ఈ రోజు రైతులు నష్టపోయినారు, దళారులు నష్టపోయినారు, అసలు విక్రయాలు జరుగుతలేవు అని చెప్పి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కాబట్టి ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగకుండా గతంలో అయితే ఎక్కడుందో నెహ్రూ బొమ్మ కాంచెల్లి వేణుగోపాల స్వామి గుడి వద్దకు మరియు పోలీస్ స్టేషన్ నుండి శ్రీవాణి కాలేజీ వరకు ఎలా ఉందో కూరగాయల మార్కెట్ యథావిధంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అధికారులు అలాగే చేయాలి.